త్వరలో జరగబోయే విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి చాలా కీలకమైనవి. ముఖ్యంగా వైసీపీ తన బలాన్ని నిరూపించుకోవాల్సిన ఒక టెస్ట్ అని ఇది చెప్పొచ్చు. ముఖ్యంగా వైసీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత 2024 జనరల్ ఎలక్షన్స్లో మొట్టమొదటి ఎదుర్కోబోయే ఎన్నిక ఇది అని చెప్పొచ్చు. ఇక్కడ గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన వంశీకృష్ణ యాదవ్ గారు ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. సో కాబట్టి ఆ స్థానం ఖాళీ అయింది. అంతకుముందు ఆయన మీద అనర్హత వేటు వేశారు చైర్మన్, శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారు. సో ఇప్పుడు ఈ స్థానం నుంచి బొత్స సత్యనారాయణ గారిని వైసీపీ రంగంలోకి దింపింది. ఇటీవల ఆయన పేరును జగన్ గారు అధికారికంగా ప్రకటించారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పూర్తి స్థాయిలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అలాగే సర్పంచులతో పాటు అందరూ కూడా ఓటు వేయాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆల్మోస్ట్ వైసీపీకి విశాఖ ఉమ్మడి జిల్లాలో పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వేళ, అందులోనూ భారీ మెజారిటీతో వచ్చిన వేళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వైసీపీకి ఎంతవరకు మద్దతుగా నిలుస్తారు? అప్పట్లో వంశీకృష్ణ యాదవ్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు 2021లో. ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి పోటీ ఉండే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. కూటమి నుంచి గండి బాబ్జీ గారి పేరు పరిశీలిస్తున్నప్పటికీ బొత్స సత్యనారాయణ గారిని అంత ధీటుగా ఎదుర్కోలేరేమో గండి బాబ్జీ గారు అనే సంశయం కూడా ఉంది. బొత్స సత్యనారాయణ గారు విజయనగరం నుంచి వచ్చిన నేత. మరి ఇక్కడ విశాఖపట్నంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎంత మేర ఆయనకు సహకరిస్తారు అనేది చూడాలి. అయితే రాజకీయ పరంగా చాలా సీనియర్ నేత, ఆర్థికంగా బలవంతుడు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా డబ్బు ప్రభావం ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమయంలో వైసీపీ యొక్క ప్రాబల్యం పెంచుకోవాలి, అలాగే చూపించుకోవాలి, ఇంకా మాకు పట్టుంది అని. అలాగే జనరల్ ఎలక్షన్స్ తర్వాత అంత ఘోర ఓటమి తర్వాత ఒక గెలుపు రుచి చూడాలని వైసీపీ భావిస్తోంది. ఖచ్చితంగా ఇక్కడ చూపించుకోవాలి. గెలుపు రుచి చూడడం కాదు. ఒకవేళ బొత్స సత్యనారాయణ గారు ఓడిపోతే ఆయనకి రాజకీయంగా ఆయనకు ఇబ్బంది ఉంటుంది, అలాగే జగన్ గారికి కూడా చాలా ఇబ్బంది. ఇది ఖచ్చితంగా ప్రతిష్ట పెంచుకోవాల్సిన ఎన్నికలని నేను చెప్తాను. ముఖ్యంగా కార్యకర్తల్లో బలం పెంచుకోవడానికి కానీ, వెళ్ళిపోయి ఇతర పార్టీల వైపు చూస్తున్న నాయకులను కాసేపు అడ్డగించడానికి, లేకపోతే మన పార్టీకి భవిష్యత్తు ఉంది, ఇక్కడితో అయిపోలేదని చెప్పుకోవడానికి కానీ ఈ ఎన్నికలు ఖచ్చితంగా వైసీపీకి ఒక పరీక్ష లాంటిదే. ఈ పరీక్షలో పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా, అసలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అలాగే కూటమి వైపు నుంచి ఎలాంటి అభ్యర్థులు రంగంలోకి దింపుతారు, దింపిన తర్వాత ఎలాంటి రాజకీయం జరుగుతుంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విషయంలో అనేది వేచి చూడాలి. ఇది మాత్రం ఈ టగ్ ఆఫ్ వార్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా అద్భుతంగా ఉండబోతుంది అనేది నేను అనుకుంటుంది.